బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. ఆ పార్టీ ఉద్యమకారుల్ని అవమానించిందని అన్నారు. గద్దర్ను ఎండలో నిలబెట్టారని, అందుకే పాలకులను జనం ఫామ్ హౌస్ కు పరిమితం చేశారన్నారు. అందశ్రీ పాట పాడింది ప్రజల కోసమే గాని గడిలో ఉన్న వారి కోసం కాదన్నారు. బీఆర్ఎస్ నిరుద్యోగులను పట్టించుకోలేదని, కుటుంబ సభ్యులకు ఖాళీ లేకుండా జాబ్స్ ఇచ్చిందంటూ ఫైర్ అయ్యారు. నేను వాడింది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసంగా తప్ప ఈ గడిలలో ప్రజల్ని నిర్బంధించాలనుకునే వాళ్ళ కోసం నేను పాట రాయను, పాట పాడను. అలాంటి వాళ్లకు చరిత్ర ఖచ్చితంగా గుణపాఠం చెప్పుతుంది అని చెప్పి అందశ్రీ గారు ఎన్నోసార్లు నాతో మాట్లాడడం జరిగింది. మేక తోలు కప్పుకున్న తొడేలు ఈనాడు మాట్లాడుతుంది. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని నేను అడగదలుచుకున్న ఈ తొడేళ్ల గుంపును ఆనాడు నీ చెల్లిని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకుందే శాసన మండలికి ఉద్యోగాన్ని ఇచ్చి పంపించింది కదా. నీ బంధువు వినోద్ కుమార్ని పార్లమెంటులో గోతి తీసి పాతి పెడితే కరీంనగర్ ప్రజలు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా 3 నెలల్లోనే ఉద్యోగం ఇచ్చిండ్రు కదా. 10 సంవత్సరాలు నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే నియామక పత్రాలు చేపట్టలేదు కదా. సంవత్సరం తిరిగే లోపల 70,000 ఉద్యోగాలు మేమెట్లా చేపట్టినాము. 15 సంవత్సరాలు గ్రూప్ 1 నియామక పత్రాలు నువ్వు అందించకపోతే పరీక్షలు పెట్టి ప్రశ్నాపత్రాలు బజార్లో నువ్వు కోట్ల రూపాయలకు అమ్ముకొని నువ్వు వేల కోట్ల రూపాయలకు పడగకెత్తితే మీ తండ్రి గారు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నువ్వు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటావు. నీ బావ హరీష్ రావు మోయినాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. నీ చెల్లెలు కవితమ్మ శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటారు. గద్దరన్న వెళ్తే ప్రజాభవన్ ఆనాడు దొరల గడీల గేటు ముందల ఎర్రటెండలో గంటల కొద్ది కూర్చోబెట్టినప్పుడు తెలంగాణ ప్రజల యొక్క గుండె తరుక్కుపోయింది. ఇంత దుర్మార్గం, ఇంత కర్కశత్వం పరాయివాడి పాలనలో కూడా ఇంత అవమానం జరగలేదు. గద్దరన్నను ఎర్రటెండకు కూర్చోబెట్టిన వాడిని శాశ్వతంగా ఫామ్ హౌస్లో బంధించాలని